హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఖచ్చితంగా నా తమ్నైల్ చూడగానే అర్థమై ఉంటుంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్. ఇప్పటి వరకు ప్రతి లాంగ్వేజ్లో ఏ సీజన్స్లో ఎంతమందో కంటెస్టెంట్స్ వచ్చి ఉంటారు, కానీ చాలా కాంట్రవర్షియల్ వెళ్ళిన సిచ్యువేషన్స్ కూడా ఉండుంటాయి అన్నమాట. అందులో మధ్యలో వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉండుంటాయి. ఎందుకు కంటెస్టెంట్స్ ఎవరైతే వాళ్ళు జనాల్లోకి వెళ్ళాలని ఏదైతే వాళ్ళు ఒక ఐడియా పెట్టుకుని వస్తారు, ఇలా ఉంటే జనాల్లోకి వెళ్తాం, ఇలా నెగిటివ్ అయినా పర్లేదు ఇలా వెళ్తాం, ఇలా వైలెంట్గా ఉన్న పర్లేదు ఇలాగ జనాల్లోకి ఒక డిఫరెంట్ రీచ్ వెళ్తుంది అని ప్రతి ఒక్కరు వాళ్ళకంటూ ఒక యూనిక్నెస్ పెట్టుకొని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ వేరేస్ బిగ్ బాస్ ఈజ్ అ పర్సనాలిటీ షో. వాళ్ళు వాళ్ళలా ఉంటేనే బాగుంటుంది అని చెప్పి పంపించినప్పటికీ కూడా ఆ రీచ్ వెళ్ళడానికి, టాప్ 5లో ఉండడానికో లేదా విన్ అవ్వడానికో వీళ్ళు వాళ్ళకంటూ ఒక యూనిక్నెస్ చూపించాల్సిందే అని మెంటల్గా ప్రిపేర్ అయ్యి వెళ్తారు. ఏదైతే ఆ ప్రిపరేషన్ ఉంటుందో అందులో ఒక్కోసారి వాళ్ళకి బ్యాక్ ఫైర్ అవుతుంది, కాంట్రవర్సీస్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది, ఒక్కోసారి హౌస్లో లవ్ ట్రాక్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఒక ప్రీ ప్లాన్డ్ వర్షన్స్ అయితే 200% మైండ్లో పెట్టుకునే వెళ్తారు. ఓకే, అందరికీ అన్ని సాధ్యమవుతాయని చెప్పలేకపోవచ్చు, కానీ చాలామంది అయితే వెళ్తారు. ఫస్ట్ అయితే వీడియో లైక్ చేసి స్టార్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ స్టార్ట్ చేసేద్దాం. కాంట్రవర్సీస్ లేకుండా ఎలా ఉండాలి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, నిన్న రెడ్ కార్డ్ ఇష్యూతో అయితే మొత్తం ఇంటర్నెట్ అంతా మోగిపోయింది కదా. రెడ్ కార్డ్స్ ఇచ్చేశారు, తోపు తురుము, అసలు మామూలుగా కాదు, ఇది చూసి అందరూ నేర్చుకోవాలి అని మాట్లాడుతున్నారు కదా. కానీ రెడ్ కార్డ్స్ ఇచ్చేలా అక్కడ కంటెస్టెంట్స్ బిహేవ్ చేశారు కాబట్టి రెడ్ కార్డ్స్ ఇచ్చారు. మన దాంట్లో అయితే, తెలుగులో అయితే రెడ్ కార్డ్స్ ఇచ్చేంతలాగైతే ఎవరు బిహేవ్ చేయలేదు. బిహేవ్ చేసినప్పటికీ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి మిడ్ వీక్ ఎలిమినేషన్స్ అనో ఓట్లు అదని ఏదో రూపంలో తీస్తారే కానీ ఇట్లాగైతే చేయలేదు. అండ్ మూడోది, హిందీ బిగ్ బాస్లో అయితే మామూలుగా కాదండి. మొన్న కూడా అష్నూర్ ఖాన్ ఎప్పుడైతే తానియా మిట్టల్ మీద ఇట్లాగా, అష్నూర్ సింగ్ అనుకుంటా, ఆమె తానియా మిట్టల్ మీద ఒక టాస్క్లో వెనకని ఇట్లా కర్ర పట్టుకొని బ్యాక్ మీద ఇట్లా ఉంటే ఇట్లాగా కొట్టి నేను చూసుకోలేదు అని చెప్పేసి అంటుంది అనమాట. ఇట్స్ ఏ ఖచ్చితంగా చూస్తే వైలెన్స్ అనమాట. అలాంటివి ఎంకరేజ్ చేయరు బిగ్ బాస్లో. ఆమె టాప్లో ఉండాల్సిన కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేసేసారు. రెడ్ కార్డ్, గ్రీన్ కార్డ్ ఇదేం లేదు, రైట్, ఎలిమినేట్ చేసేసారు అంతే, చూడలేదు ఇంకా. అండ్ అక్కడ ఆ అమ్మాయి చేసింది ఇంటెన్షనల్ అని క్లియర్గా ప్రూవ్ అయింది. అట్ ది సేమ్ టైం మన తెలుగు బిగ్ బాస్లో కూడా కౌశల్ గారికి ఎప్పుడైతే వీళ్ళందరూ ఒక టాస్క్ ఉండి నిమ్మకాయ కళ్ళల్లో పిండి ఇట్లా చాలా చేశారన్నమాట. టాస్క్లో టూత్ పేస్ట్ అవి పెట్టేసి చాలా బియాండ్ అని అబౌవ్ ది బెల్టో బిలో ది బెల్టో తెలియదు కానీ వైలెంట్గానే వెళ్ళారు. అక్కడ కూడా స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇవ్వడం జరుగుద్ది అలా చేయకూడదని చెప్పి. సో ఎక్కడికక్కడ స్ట్రాంగ్ వార్నింగ్స్ వచ్చాయి, కానీ ఇంటెన్షనల్గా కాదు, టాస్క్లో కాబట్టి అది ఒక పరంగా క్షమించగలిగారు అనమాట. అండ్ ఒకసారి బిగ్ బాస్నే ఒక అతను తిడతారు, అతని పేరు నేను మర్చిపోయాను. మన తెలుగు బిగ్ బాస్లోనే జరిగింది అది. అతను డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేసారు. బిగ్ బాస్ని తిట్టేంత వాడు అయిపోయావా అని. సో ఇట్లా చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఓకే, ఇంకా తమిళ్ బిగ్ బాస్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. దెర్ ఈజ్ వన్ లేడీ కంటెస్టెంట్, ఐ ఫర్గెట్ హర్ నేమ్. తను లిటరలీ సూసైడ్ చేసుకునేంత వరకు వెళ్ళింది బికాస్ ఆఫ్ ర్యాగింగ్ దట్ హ్యాపెన్ ఇన్సైడ్ ది బిగ్ బాస్ హౌస్. సో వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఒక్కోసారి కంటెస్టెంట్స్ వాళ్ళకి కూడా తెలియకుండా 2 పార్ట్స్ కింద డివైడ్ అవ్వడం జరుగుద్ది. 18 మంది 19 మంది వెళ్తుంటారు. మధ్యలో మిడ్ వీక్ ఎలిమినేషన్స్ అన్ని అయినప్పటికీ కూడా వైల్డ్ కార్డ్స్ కింద కూడా వస్తూ ఉంటుంటారు. సో ఎవరో ఒకరు వాళ్ళ జోన్స్లో వాళ్ళ కంపాటబిలిటీ ఉన్న ఫ్రెండ్స్ ఎవరో ఒక గ్రూప్స్ కింద ఉంటారు. అలా ఉండేటప్పుడు 2 ఒపీనియన్స్ కింద ఫామ్ అయ్యి ఒకరి మీద ఒకరు టాస్క్లు అయితే ఏంది, ఇంట్లో పనులు అయితే ఏంది, ఏదైతే హీట్ ఉంటుందో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి మధ్యలో ఒక గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఆ గ్యాప్ అని ఏదైతే ఫామ్ అవుతుందో అక్కడ నుంచి ఒకరి మీద ఒకరు కోపం పెంచుకోవడం కూడా జరుగుద్ది. బట్ ఒక్కోసారి బియాండ్ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి కాంట్రవర్సీస్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. అండ్ లవ్ ట్రాక్ అనేది కూడా ఒక లిమిట్ వరకేనండి. ఆ లిమిట్ దాటితే జనాలు కూడా ఎవరు చూడడానికి ఇష్టపడరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పర్సనాలిటీ షో అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని చూసే షోలా ఉండాలి, ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే షోలా ఉండాలి అనేది కాన్సెప్ట్ అనమాట. అండ్ ఎప్పుడైతే ఇట్లా బిలో ది బెల్ట్ వెళ్ళి ఏమైనా జరుగుతున్నాయి అంటే పీపుల్ ఫీల్ అన్కంఫర్టబుల్. ఎక్కడైతే అన్కంఫర్టబుల్ వస్తుందో దే స్టాప్ వాచింగ్. ఎప్పుడైతే వాళ్ళు ఆగుతారో అక్కడ టీఆర్పీ కూడా పడిపోతుంది కదా. సో అందుకు
ఖచ్చితంగా ఈ లవ్ ట్రాక్స్ ఏవైతే ఉంటాయో అవి లిమిట్లోనే ఉండాలి. లిమిట్ మీరితే అది వేరే లెవెల్‌లో ఉంటది. సరే మరి లిమిట్ మీరినా ఎందుకు తమిళ్ బిగ్ బాస్ వాళ్ళు అట్లా ఉంచారు? వాళ్ళెందుకు కొన్ని కొన్ని సీన్స్ అయితే ఏంది, వాళ్ళు చేసిన పనులైతే ఏంది, ఇప్పుడు చూస్తే ఇన్‌స్టాగ్రామ్ అంతా వైరల్ అవుతది. పారు అండ్ కమరుద్దీన్ వాళ్ళ ఏవైతే క్లోజ్‌గా ఒక రిలేషన్‌లో ఉంటే చేసిన పనులన్నీను. బిగ్ బాస్ కూడా డాగ్ సౌండ్ చాలా సార్లు వేయాల్సొస్తది. అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాము అది ఇది అని. అండ్ ఇవన్నీ కూడా లిమిట్ దాటే వెళ్ళాయి. అందుకే వాళ్ళిద్దరికీ అంత నెగటివిటీ ఫేస్ చేశారు. దీనివల్లే లేని దీనివల్లే కాదు. వాళ్ళు ఏదైతే హ్యుమానిటీ గ్రౌండ్స్‌లో ఉండకుండా ఏదైతే ఆ కాలుతో తోసి ఆ అమ్మాయి పడినా తీయకుండా ఉన్నారో దట్ ఈస్ నాట్ కరెక్ట్. జనాలు అవి చూసి నేర్చుకునే ఛాన్స్ కూడా ఉండుండొచ్చు. అందుకే అక్కడ వాళ్ళిద్దరిని రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేశారనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సరే ఈ రెడ్ కార్డ్ అంటే ఏంటంటే, రెడ్ కార్డ్ అంటే ఎప్పుడైతే రెడ్ కార్డ్స్ ఇస్తారో వాళ్ళని షో నుంచి బ్యాన్ చేసినట్టు, ఫినాలేకి కూడా పిలవరు. అండ్ ఎప్పటి వరకు అయితే వాళ్ళకి అంటే ఇన్ని వీక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్వతి అండ్ ఈయన కమరుద్దీన్ ఉంటే వాళ్ళిద్దరు 91 days ఉన్నారు కదా, అప్పటి వరకు వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు దానికి పేమెంట్ కూడా ఇవ్వరు. అందుకు రెడ్ కార్డ్ అనేది అంత తొందరగా తీయరు. అట్ ది సేమ్ టైం బయట కూడా వాళ్ళకి ఒక రకమైన నెగిటివిటీ బ్యాక్లాష్ కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట కంటెస్టెంట్స్. అందుకు రెడ్ కార్డే ఇచ్చి పంపించాలని లేదు, మామూలుగా కూడా ఎలిమినేట్ చేయొచ్చు, వాళ్ళు చేసే పనులు బట్టి ఉండొచ్చు. బట్ వేరేస్ వీళ్ళు అలా రియాక్ట్ అవడానికి రీజన్ చెప్పింది ఇంతకుముందు చెప్పినట్టే, హ్యుమానిటీ ఏదైతే మానవత్వ విలువలు పోయి ప్రవర్తిస్తారో అలాంటి సమయంలో ఇలాంటివి చూపించాల్సిందే. లేకపోతే షో క్రెడిబిలిటీ పోతుంది. ఇంత షో పెట్టి వీళ్ళు ఇట్లా ఉంటే అరే వీళ్ళెవరు ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదే అని క్వశ్చన్ మార్క్ వస్తుంది అన్నమాట. అందుకు అది ఎఫెక్ట్ పడనీయకుండా అట్లా తీసుకొచ్చి రెడ్ కార్డ్స్ చూపించి ఇంకా వెనక్కి చూడకుండా వాళ్ళ మాట నేను విన్నను అన్న మైండ్ సెట్లో ఉండి వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళేలాగా ప్లాన్ చేశారు. సో దట్ షోని ఎవరు కూడా బ్యాన్ చేయకుండా, క్రెడిబిలిటీ పోకుండా, అట్ ది సేమ్ టైం ఆ హైప్ తగ్గకుండా మెయింటైన్ చేయడానికి ఈ రెడ్ కార్డ్స్ అనేవి అయితే తీసుకొస్తారనమాట. సరే, మొన్న బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో కూడా ఎప్పుడైతే సంజన గారు, రీతు అండ్ డెమన్ పక్కన ఉంటున్నారో అది నాకు చూడడానికి నచ్చట్లేదు, ఇబ్బందిగా ఉంది, కూర్చుంటా అన్న మాటకే చాలా మంది రెడ్ కార్డ్స్ అనుకుంటున్నారు, ఎల్లో కార్డ్స్ అనుకుంటున్నారు, అది ఇది అని చెప్పేసి మాట్లాడారు. ఓకే, జస్ట్ ఆవిడ అన్న మాటకి అండ్ కంపేర్ చేస్తే ఇలాంటివి ఇవ్వరు అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే దానికంటూ అలాంటి కార్డ్స్ ఇవ్వాలి అంటే ఆ రేంజ్లో ఆ ఎఫెక్ట్ ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో మాత్రమే ఇలా రెడ్ కార్డ్స్ అనేవి ఇస్తారు. అండ్ సరే, ఇప్పుడే ఎందుకు ఇంత హైప్ వచ్చింది, ఇంతకుముందు ఎవరూ చేయలేదా, అసలు తమిళ్ బిగ్ బాస్లోనే ఇది ఫస్ట్ టైం జరిగినట్టు అందరూ అనుకున్నారు. చాలా మందికి తెలియదండి, హిందీ బిగ్ బాస్లో కూడా చాలా సంఘటనలు జరిగాయి. హిందీ బిగ్ బాస్లో నిర్దాక్షణంగా ఎలిమినేట్ చేసిన సంఘటనలు ఉన్నాయన్నమాట. రెడ్ కార్డ్స్ ఆన్ ద స్పాట్ ఇచ్చి పంపించిన సంఘటనలు కూడా ఉన్నాయి. మామూలుగా ఉండదు. ఇవన్నీ చాలా జుజుబి అని చెప్పొచ్చు. హిందీ బిగ్ బాస్ వెళ్ళే వైలెన్స్ అలాగే ఉంటుంది, వాళ్ళు చూపించే ట్రాక్స్ కూడా అలానే ఉంటుంది. అన్నీ కూడా మనం ఆడియన్స్ ఏదైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారో అందరూ చూసేలా అయితే షో ఉండదు అనమాట. అక్కడ బిగ్ బాస్ షో ఏంటంటే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్ని అయితే ఎవరు బీట్ చేయలేరు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆన్ ద స్పాట్లో వాళ్ళు చేసేవన్నీ చాలా క్రింజ్ ఉంటాయి. కొన్ని ఆ టాస్క్లో ఫుల్ వైలెన్స్ ఉంటారు, కొట్టేసుకుంటారు, ఫిజికల్గా కొట్టుకుంటారు. అండ్ లవ్ ట్రాక్స్ అయితే బేబత్సం. అసలు ఆ సినిమా చూస్తున్నామా లేదా షోలో ఉన్నారో కూడా తెలియదు, మర్చిపోతారు అనమాట. అట్లా ఉంటారనమాట. అందుకు బిగ్ బాస్ హిందీ బిగ్ బాస్ అయితే ఏది కూడా కంపీట్ చేయలేదు అని అంటాను. అండ్ సరే, ఇప్పటివరకు కాంట్రవర్సీస్ మాట్లాడుకుందాం. ఇప్పుడు కాంట్రవర్సీస్లో పడకుండా, ఇన్వాల్వ్ అవ్వకుండా, పడకుండా కాంట్రవర్సీ క్రియేట్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే కంటెస్టెంట్స్ దే షుడ్ థింక్ ట్వైస్ బిఫోర్ దే డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎలాంటి సిచ్యువేషన్లో, ఎలాంటి హీటింగ్ మూమెంట్, వాళ్ళకి నిద్ర ఉండదు, ఫుడ్ లిమిటెడ్ ఉంటుంది, టాస్క్లు ఆడుతూ ఉండాలి, మధ్యలో స్ట్రెస్ ఉంటుంది, ఎమోషనల్ బ్యాలెన్స్కి సపోర్ట్ ఉండదు. అలాంటి టైంలో ఇంట్లో ఒకరితో ఒకరు ఉండి వాళ్ళే ధైర్యం చెప్పుకుంటూ ఇట్లా పంపు గాలి కొట్టుకున్నట్టే ఆ మెంటల్ స్ట్రెస్ అంతా బిల్డ్ చేసుకొని దాటుకుంటూ రావాలన్నమాట. అందుకు ఖచ్చితంగా ఎలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వకూడదంటే ఒక్కసారి ఆగాల్సిందే. ఎలాంటి మాట అయినా, ఎలాంటి పనులైనా చేసే ముందు అది కోపం వచ్చినా కంట్రోల్ చేసుకోకుండా ఒక చెయ్యి ఎత్తిన సందర్భాలైనా, తోసే సందర్భాలైనా, ఏమైనా సరే వైలెన్స్ అనేది ఉండకూడదు. 2, హ్యుమానిటీ గ్రౌండ్స్ తగ్గి ఎప్పుడూ ప్రవర్తించకూడదు. అలాంటప్పుడే చాలా నెగిటివ్ బ్యాక్లాష్ వస్తుంది. వాళ్ళకి అంటూ ఒక కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి పర్సనాలిటీ షోస్కి వస్తారు కదా, విన్ అవ్వాలనే కాదు, కెరియర్ని కూడా బిల్డ్ చేసుకోవడానికి. చాలామంది జనాల్లో ఎవరో తెలియని మనుషులు కూడా తెలుస్తారు. అందుకు ఇలాంటి పర్సనాలిటీ షోస్కి వస్తారు. అలాంటి టైంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి.
అండ్ అలాగని యాక్ట్ చేయాలని అంటే యాక్ట్ చేయకూడదు, చేసే పని ముందు ఆలోచించాలి, ఒకటికి 100 సార్లు ఆలోచించాలి, టైం తీసుకున్నా పర్వాలేదు అని అంటాం అనమాట. అండ్ లవ్ ట్రాక్స్, ఈ లవ్ ట్రాక్స్ అనేది ప్రతి సీజన్లో కామన్ అండి, ప్రతి చోట ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ పారు కమరుద్దీన్ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది అంతకు మించి వెళ్ళిందని చెప్పచ్చు, మామూలుగా కాదు. అలాంటివి అయితే మన తెలుగు బిగ్ బాస్ షోలో అయితే ఎంకరేజే చేయరండి, డెఫినెట్లీ పంపించేస్తారు, అందులో అయితే నో డౌట్. బట్ తెలుగు బిగ్ బాస్లో కూడా లవ్ ట్రాక్స్ లేవా అలా మాట్లాడుతుంటే ఉన్నాయండి, డెఫినెట్లీ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇలా ఉంటే రికగ్నైజేషన్ వస్తుంది, ఇట్లా జనాలు ఉంటారు, టీనేజర్స్కి నచ్చుతుంది, యంగ్స్టర్స్కి బాగా నచ్చుతుంది అన్న ఆలోచనలో ఉంటారేమో, కానీ అది కూడా కొంతవరకేనండి, అది అంతకుమించి హెల్ప్ అవుతుంది. దానికి కూడా ఒక లిమిట్స్ ఉండాలి, అప్పుడే ఏదైనా జనాల్లోకి రీచ్ అనేది వెళ్తుంది. కాంట్రవర్సీలో ఇరుక్కోకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ వాళ్ళు మాట్లాడేది ఉండే విధానం ప్రతిదీ కూడా వాళ్ళు ఆచితూచి అడుగు వేయాలి, అదొక్కటేనండి, ఇంకేం లేదు. అదేంటది కాంట్రవర్సీస్లో ఎదుర్కోకుండా ఉండాలంటే ఇంత సరిపోతుందా అంటే అంతే కదండి. మనం ఏదైనా పని చేసినా, ఒక మాట మాట్లాడినా, ఒక ఏమంటారు టాస్క్ ఆడినా, 1కి 100 సార్లు ప్లాన్ చేసుకుని ఎలా టాస్క్ ఆడితే అలాగే 1కి 100 సార్లు ఆలోచించి నేను ఇప్పుడు ఇది మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకోవాలి. కానీ కాంట్రవర్సీ క్రియేట్ అవ్వాలి, జనాల్లోకి వెళ్ళాలి, హైప్ వెళ్ళాలి, రీచ్ వెళ్ళాలి, ఫోకస్ వాళ్ళ మీద తిప్పుకోవాలి అనుకున్న వాళ్ళైతే మనం ఏం చేయలేం. అది వాళ్ళకి ఒక్కసారి హిట్ అవ్వచ్చు, ఒక్కసారి ఫట్ అవ్వచ్చు, మనం ఏం చెప్పలేమన్నమాట. అండ్ ఇలాంటి విషయంలో అయితే నేను రీసెంట్గా హిందీ బిగ్ బాస్లో తానియా మిట్టల్, నా ఇల్లు ఇలాగా, నేను బక్లావా తినడానికి దుబాయ్ వెళ్తాను, ఫ్లైట్ ఉంటుంది, తర్వాత మాకు కిచెన్లో ఒక లిఫ్ట్ ఉంటుంది, మేము ప్లేట్ పెడితే గర్మా గర్మ్ ఖానా హమారే రూమ్ పే ఆతే హే అని చెప్పేసి ఆవిడ కిచెన్ లిఫ్ట్ చూపించడం జరిగింది. ఆవిడ జిమ్ సెపరేట్ ఉంటుంది, మా ఇంట్లోనే ఉంటుంది అని ఇట్లా చాలా చెప్పింది. నాకు ఇండస్ట్రీస్ ఉన్నాయి, నాకు ఇట్లా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ కాదు ఫ్యాక్టరీస్ ఉన్నాయి, నేను తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళి కాఫీ తాగాలి అనుకుంటే ఇట్లా సెక్యూరిటీ వస్తారు, నేను ఇది అని చెప్పి అందులో కొన్ని అబద్ధాలు ఉన్నాయి, కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని హైప్ ఉన్నాయి. షీ వాంట్ టు గెట్ దట్ లైమ్ లైట్ ఫోకస్ ఆన్ హెర్ అనమాట బ్యాడ్లీ. దానికోసం ఆవిడ చాలా అబద్ధాలు ఆడింది, బట్ స్టిల్ ఆమె అనుకున్నది అచీవ్ చేసింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా అందులో పాజిటివ్గా ఉన్న కంటెస్టెంట్, విన్ అయిన కంటెస్టెంట్ కంటే కూడా తానియా మిట్టల్ గారికి వచ్చిన క్రేజ్ అయితే వేరే లెవెల్ అండి, మామూలుగా కాదు. అండ్ ఆవిడ అది ప్లాన్ చేసుకున్నారా అంటే ఎస్, డెఫినెట్లీ తను చాలా సెల్ఫ్గా ప్లాన్ చేసుకున్నట్టే అనిపిస్తుంది అనమాట. షో చూసిన అందరికీ తెలుస్తుంది, వామ్మో ఈవిడ ఆపట్లేదే కోతలు అని అనమాట. సో ఒకళ్ళ మీద లైమ్ లైట్ ఫోకస్ ఉండాలి అని అంటే అబద్ధం చెప్పడం పర్లేదు కానీ వైలెన్స్ ఉండకూడదు. అండ్ నిజానికి అబద్ధానికి మధ్య డిఫరెన్స్ ఆడియన్స్కి అర్థమైపోతుంది డెఫినెట్లీ చూసే వాళ్ళకి. సో లవ్ ట్రాక్స్ అయినా ఫైట్స్ అయినా ఏదైనా ఒక లిమిట్ ఉంటుందండి, ఆ లిమిట్ కానీ ఆ బిలో ద బెల్ట్ కానీ వెళ్లకుండా ఉంటే చాలు, ఎవ్రీథింగ్ విల్ గో వెల్ అని చెప్పచ్చు అనమాట. సో ఇది కంటెస్టెంట్స్ ఉండాల్సిన ఒక మేజర్ థింగ్ అని అయితే నేను చెప్తానమాట. మీరేమనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. కంటెస్టెంట్స్ కాంట్రవర్సీలో వెళ్లకుండా ఉండాలంటే ఎలా ఉంటే బాగుంటుందని ఆడియన్స్గా మీరేమనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే చాలా చాలా థ్యాంక్స్. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.